ఓవరాల్గా మోడీ గారు ఏమంటున్నారు అంటే ఒక పక్క యుద్ధ సన్నాహాల్లో ఉన్నప్పటికీ ఆయన రావడం మంచి పరిణామం అనేది మన ముఖ్యమంత్రి గారు అంటున్నారు. ఏదైతే ఉందో ఈ అమరావతికి చట్టభద్రత కూడా కల్పిస్తే ఇంకా ఎటు చూసుకోక్కర్లేదు అనేది వాళ్ళ ముఖ్యమంత్రి గారి వాదన. ఎలా అనిపించింది? ఏదేమైనప్పటికీ వీళ్ళిద్దరూ కలయిక మన రాష్ట్రానికి మంచి జరుగుతుందని పూర్తిగా ఆకాంక్షిస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు ఆయన యొక్క విజను, అలాగే మోడీ గారి యొక్క ఆయన యొక్క ఆలోచన, ముఖ్యంగా ఎన్ని యుద్ధ ఇవి వచ్చినా కూడా మోడీ గారు సమర్థవంతంగా ఆయన తట్టుకోగలడు. అలాగే మన రాష్ట్రాలు కూడా వారికి సపోర్ట్ చేసి అన్ని రకాలుగా ఉజ్వల భవిష్యత్తుకి తోరణం అవుతుంది. కారణం అనిపించింది ఏదైతే ఉందో 5 లక్షల పైచిలకే జనం వచ్చారు. ఒక పక్క చూసుకుంటే క్వాంటమ్ కంప్యూటర్స్ లాంటి పెద్ద పెద్ద సంస్థలు కూడా ఇక్కడ పెట్టుబడులకి సిద్ధమవుతున్నాయి. అలా వస్తాయి సార్. సరిగ్గా మనకి ఇక్కడ అన్ని వసతులు కల్పించి రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకి కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు ఇస్తే అన్ని రకాల కంపెనీలు వస్తాయి. రాష్ట్రం పురోభివృద్ధి దశలో ఉంటుంది. గత ప్రభుత్వ నాయకులేమో అభివృద్ధి వికేంద్రీకరణ పైన ఎక్కువ ఫోకస్ చేశారు. ఉత్తరాంధ్ర కూడా బాగా డెవలప్ అవ్వాలనేది వాళ్ళ ఆలోచన. అయితే అమరావతి ఒక చోట ఉంటే అన్ని చోట్ల కూడా ఈ భూములు సేకరించే విషయం తప్పుతుంది కాబట్టి ఇక్కడే మంచిది అనేది వీళ్ళ వాదన. వికేంద్రీకరణ అనేది ఆలోచనలో ఉంది కానీ ఆచరణలో లేదండి. గత ప్రభుత్వం మరి ఈ ప్రభుత్వం అనుకున్నట్టుగా సకాలంలో అన్నీ పూర్తి చేస్తోంది, పథకాలు ఇస్తోంది. ఒక పక్కన అన్ని రకాలుగా మన యొక్క ప్రభుత్వం మంచి చేస్తూనే నమ్ముతున్నాను 100%. కూటమిలో భాగంగా ఉన్న పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ బాగా హైలైట్ అయింది సార్. ఎలా అనిపించింది? మోడీ గారు రాకతోనే మనకి కేంద్రంలో గట్టి సపోర్ట్ ఉందని తేలిపోయింది. ఈసారి అమరావతి తొలిదశ పనులు 3 ఏళ్ళలో పూర్తవుతాయి అంటున్నారు. ఎలా అనిపిస్తుంది? పవన్ ఆలోచనలు చాలా చక్కగా ఉన్నాయి సార్. మన యొక్క చంద్రబాబు నాయుడు గారికి పూర్తి స్థాయిలో ఆయన మద్దతు ఇస్తే చాలు. చంద్రబాబు నాయుడు గారు అల్లుకుపోయి మన రాష్ట్రాన్ని పురోభివృద్ధిలోకి తీసుకెళ్తారు. అంతర్జాతీయ విమానాశ్రయం అమరావతిలో కట్టడం వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి అంటున్నారు. రేపు అంతర్జాతీయ విశ్లేషకులు కానివ్వండి, ఆర్థికవేత్తలు ఎవరైనా వచ్చినా కానీ మనకు ఉపయోగకరంగా ఉంటుంది. రైతులను దాని గురించి కూడా ఒప్పించడం జరుగుతుంది అంటున్నారు. ఖచ్చితంగా 3 ఏళ్ళు అభివృద్ధి చేస్తే రైతులు వస్తారు కదా, స్వచ్ఛందంగా అవుతుందని గట్టిగా నమ్ముతున్నారు సార్. అభివృద్ధి అనేది ఒక రోజులో జరిగేది కాదు, పేజ్ వైజ్గా అభివృద్ధి చేసుకుంటూ వెళ్ళాలి. అట్లయితే సభ చాలా గ్రాండ్గా జరిగిందంటున్నారు. 5 లక్షల పైచిలికే ప్రజలు వచ్చారు. అమరావతికి మోడీ గారు ఒక పక్క యుద్ధ సన్నాహాల్లో ఉన్నప్పటికీ ఏదైతే బార్డర్లో అది కొంచెం పక్కన పెట్టి ఆ టయానికి ఇక్కడికి వచ్చి శంకుస్థాపన ప్రారంభించారు. వర్చువల్గా కూడా కొన్ని కార్యక్రమాలు మొదలుపెట్టారు. ఎలా అనిపించింది? చూస్తే పవన్ కళ్యాణ్ గారు సభలో హైలైట్ బాగా ప్రజల్లో అమితమైన ఉత్సాహం ఏర్పడింది. ముగ్గురు కూడా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్, ఈ లోకేష్ పెద్ద కొడుకు చిన్న కొడుకు వీళ్ళు వ్యవహరిస్తున్నారు. ఆయన సలహాలు వీళ్ళు పాటిస్తున్నారు. వీళ్ళ ముగ్గురు సలహా ప్రజలు తెలుసుకున్నారు. ఈ అమరావతి నిర్మాణం అనేది ఖచ్చితంగా 1 నెల లేట్ అయినా కూడా బ్రహ్మాండం చేస్తారు ముగ్గురు. అలా సార్ చూసుకున్నట్లయితే పవన్ కళ్యాణ్ గారు స్పీచ్ అనంతరం కూడా దగ్గరికి పిలిచి మరీ ఒక చాక్లెట్ గిఫ్ట్గా ఇచ్చారు స్పాట్లో అక్కడే నరేంద్ర మోడీ గారు. ఎలా అనిపించింది? చాలా సన్నిహితంగా మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారి పైన హోపులు కూడా ఎక్కువే ఉన్నట్టున్నాయి నెక్స్ట్కి. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఏదో వస్తాయి, మనం 75% ప్రజలు పెట్టి 25% తీసుకునే ఆలోచన అయితే ఆయనకి లేదు. మనం తినేది కూడా వాళ్ళకి పెట్టి ప్రజల ఉత్సాహం మనకు ఆనందం కలిగిస్తున్నట్టుగా ఆయన చేస్తున్నారు. అంతర్జాతీయంగా చూసుకుంటే క్వాంటమ్ కంప్యూటర్స్ లాంటి పెద్ద తరహా సంస్థలు ఇక్కడ మనకి కంపెనీలు పెట్టబోతున్నాయి. శుక్రవారం పొద్దున ఆ రోజు చాలా వరకు ఎంఓయూలు జరిగాయి. విశాఖపట్నంలో టాటాతో పాటు టీసీఎస్ కంపెనీ కూడా వస్తుంది. ఇటుపక్క చూసుకుంటే ఇక్కడ కూడా కంపెనీలకి అంతా కూడా సుగమంగా ఉంది ల్యాండ్ అంతా. మరి ఎలా ఉండబోతుంది? నిన్న సభలో చెప్పినట్టుగా మనం ముందే కలిసాము, ముందే జరిగి ఉండాల్సిందని మోడీ గారు తెలుగులో మాట్లాడారు ఒక 3 ముక్కలు. ఏ క్లాస్ మోడీ గారు కూడా బీజేపీ అయితే కావచ్చు, నేను ముస్లిం, ఒక కుటుంబ సభ్యులను చూసుకున్నట్టుగా చూసుకుంటున్నాను బీజేపీ మన మోడీ గారు. ఆయనకి తగినట్టుగా కూడా వీళ్ళు కింద ఉండే మన ముగ్గురు కూడా తిరుమూర్తులు హ్యాపీగా పనులు మాత్రం సక్రమంగా జరుగుతాయి. ఎక్కడ ఆల్రెడీ గందరగోళం ఏం లేదు. కాకపోతే దురదృష్టమైన మంటలు ఎందుకు చెలరేగా అర్థం కాలేదు. దాని కారకులైన వాళ్ళని ప్రజలకు వదిలేయాలి. ఎవరైతే నిజంగా పెట్టుంటే యాదృచ్ఛికంగా జరుగుంటే ఎవరేం చేయలేరు. వాళ్ళని వాళ్ళని తెలిస్తే ప్రజలకు ఒప్పచెప్తే వాళ్ళే బుద్ధి చెప్తారు. ఏదైతే ఉందో ఆ ఘటన కూడా కొంచెం కలిసివేసింది. ఏదైతే పైపులు కాలిపోయి అక్కడ ఫైర్ యాక్సిడెంట్ జరిగింది, ఉద్దేశపూర్వకంగా చేయలేదు, ఏదో ఎలక్ట్రికల్ సమస్య తలొచ్చి అంటున్నారు కదా, అది అమరావతి పనుల కోసం వచ్చిన పైపులే అంటున్నారు. అయితే ఉండొచ్చు, యాదృచ్ఛికంగా ఉండొచ్చు. కానీ ఇప్పుడు ఉండేది ఎవరిని ఏమని చేశాడో చెప్పలేకపోతున్నారు జనాభా కూడా. అది యాదృచ్ఛికంగానే తెలియకుండా ఈ సర్క్యూట్ వల్ల జరిగిందని నా అభిప్రాయం. లోకేష్ గారు కూడా మాట్లాడడం జరిగింది. 100 పాకిస్తాన్లో వచ్చిన ఇండియాని ఏం చేయలేడు, మోడీ గారు మా ముందున్నారంటున్నారు. ఎక్కువ శాతం బోర్డర్ అంశం కూడా ప్రస్తావించారు మన లోకేష్ గారు చెప్పింది కరెక్ట్. మన వాళ్ళకి ఏంటంటే కొంచెం పాపీత ఎక్కువ.
పాకిస్తాన్ అంత దుర్మార్గంగా ఉన్నా కూడా ఇంకొక దేశంలో అయితే అగ్గిపెట్లో ఒక పుల్ల వెలిగించి మొత్తం స్మాష్ అయిపోద్ది. ఆ విధంగా చేసి ఉండేవాళ్ళు. మన ఇండియా సామరస్యపరంగా పోద్ది. ఎలా ఉంటుంది తొలిదశ పనులు వచ్చే 3 ఏళ్లతో పాటు చట్టభద్రత కల్పిస్తాం, పార్లమెంట్లో అమరావతిని పద్దాక మార్చకుండా ఒకే అమరావతి లాగా ఉండేటట్టు, రాజధాని ఒకే చోట ఉండేటట్టు అంటున్నారు. ఖచ్చితంగా జరిగి తీరుద్దని మోడీ గారు కూడా చెప్పినట్టుగా జరుగుతుంది. అది ఎక్సలెంట్ అండి. 3 రాజధానులు అంటే కొంతమంది ఉద్దేశం ఏంటంటే ఈ రాజధాని నిర్మాణం చంద్రబాబు నాయుడు గారికి పోయింది. ఆ పొలాల గిలలో కమిషన్ లేకపోవడం మనకి 3 రాజధానులు 3 దగ్గర పొలాల కమిషన్ అన్నీ బాగా వస్తాయి. ఏడు బాగుట్టుకుని ఆడని దక్కించుకునే లెక్కలు 3 రాజధానులు అన్నారు తప్పితే ఒక రాజధాని మెయిన్. 3 రాజధానులు ఎప్పుడైతే అన్నారో అది తప్పని అప్పుడు అర్థం చేసుకోవాలి ప్రజలు. ప్రభుత్వాలు మా స్టాండ్ ఇంకా రాజధాని వికేంద్రీకరణ ఏదైతే ఉందో అభివృద్ధి వికేంద్రీకరణ అంటున్నారు. నిన్న ప్రెస్ మీట్లు పెట్టారు. రాజధాని సృష్టించడం అసంభవం అని చెప్పి ఆయన అంటున్నారు. ఎవరైతే మాజీ మంత్రికి సంబంధించిన మంత్రివర్గంలో మంత్రి ఏదైతే ఉందో ఈ అంశాలు చూసుకుంటే ముందుకు వెళ్ళిద్దా, లేకపోతే నెక్స్ట్ జగన్ వస్తే ఏంటి పరిస్థితి అనేది జనంలో. జగన్ మంచి చేసి వస్తారండి. ఎవరైనా జగన్ అయినా చంద్రబాబు నాయుడు గారైనా మన మోడీ గారైనా పైన మంచి చేసి వస్తారు. ప్రజలు ఇంత ముందులాగా తెలుగు తగ్గ ఎవరు లేరు. మంచిని ప్రోత్సహించాలి. ఇప్పుడు కూడా చెడ్డని ఖండించాలి అంతవరకే. కానీ వస్తే మంచిదే కదా. ఇంకా మంచిగా చేసి వస్తే మంచిదే కదా. రావద్దని ఎవరు అనరు. ప్రజలకు ఎవరైతే మంచి చేస్తారో వాళ్ళే వస్తారు. అమరావతి ఒక చోట ఉండడం బెస్ట్ అంటారా, అభివృద్ధి వికేంద్రీకరణలో 4 చోట్ల పెట్టడం బెస్ట్? ఒక్కసారి ఉండటం అనేది బెస్ట్. 3, 4 అంటే మూర్ఖత్వం అది. ఇప్పుడు ఒకటికే దిక్కు లేదు, 3, 4 అన్ని నుంచి వస్తాయండి. తర్వాత మోడీ గారు అమరావతి పర్యటనకు వచ్చారు. పునర్శంకుస్థాపన ఎలా అనిపించింది? ఈసారి అమరావతి ఆగేది లేదు, అవసరమైతే పార్లమెంట్లో బిల్లు పాస్ చేస్తాము, చట్టభద్రత కల్పిస్తాము అంటున్నారు. మీ అభిప్రాయం ఏంటి? చేస్తాడని ఏముంది మరి తర్వాత ఏంటని చెప్పలేము. ఇప్పుడు మోడీ వచ్చాడు, మా తొలి చేశాడు, అది అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు వచ్చాడు చేస్తాడు, ధీమా ఉంది. మరి మీతో మాట్లాడుతాను, నేను మంచిగా మాట్లాడి మీతో కుళ్ళతోటి ఎంగాలో కుళ్ళు ఉంటే మరి మీరే చేస్తే నేనే చేస్తాను. ఏదైతే రాష్ట్ర భవిష్యత్తు అయితే అమరావతి పేదే ఉంది. మరి పిల్లల భవిష్యత్తు బాగుండాలన్నా, కంపెనీలు రావాలన్నా, రేపు ఆ సాఫ్ట్వేర్ చేయాలన్నా మరి ఇక్కడ రావాలి కదా. అప్పుడు అయినా నిధులు అన్నాడు, నిధులు ఇస్తే పర్లేదు. మరి ఇస్తానని ఇవ్వకపోతే మనం ఏంటి చేస్తాం బాబు? అది పరిస్థితి. అన్నీ పర్లేదు. ముందు ఈసారి ఆగదు, కూటమిలో ప్రభుత్వ బలం గట్టిగా ఉంది అంటున్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ ఉన్నాడు కాబట్టి మరి ఆ ప్రభుత్వం ఉన్నది కాబట్టి చేస్తానే అంటాను. చేస్తారు కూడా అండి, చేస్తారు కూడా, అందులో తేడా ఇట్లేదు. మా అభిప్రాయం ఆ తర్వాత ఏంటో చెప్పలేదు. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన అనంతరం కూడా ఆయనకి గిఫ్ట్ కింద చాక్లెట్ ఇచ్చారు ఈయన పిలిచి. మరి సభలో ఎలా అనిపించింది? చాలా బాగానే ఉందండి, బాగా అనిపించిందండి. మరి గత ప్రభుత్వం ఏమో 3 రాజధానులు ఉంటేనే రాష్ట్రం అభివృద్ధి చెందిద్ది అన్నారు. ఏటి లేదు ఏడు చేస్తాం. ఉన్న గిల్లిన పన్నాలు పొయ్యలేక అభివృద్ధి సంక్షేమాలకు కూడా ఓపెనింగ్ చేశారు నిన్న. కంపెనీలు కూడా చాలా వరకు వచ్చినాయి అంటున్నారు. ఇక అవన్నీ పనులు స్టార్ట్ చేస్తాయి అంటున్నారు. 3 ఏళ్లలో తొలిదశ పనులు అవుతాయి అంటున్నారు. ఎంత అంటారు? అవుతాయని అంత అంటారు. మరి ఆయన మోడీ గారు నిలబడితే అవుతుందండి. ఆయన ఏమైనా వెనకమల్లట్టు మళ్ళీ కొంచెం ఇవి వెనకమల్లి డబ్బు ఎంత కోట్లు ఎంత ఎక్కడ చేస్తారు? ఆవిడ మాకు నారీతో డబ్బు రావాలి. అది అనుకుని జగన్ గారు ఏమో సంక్షేమం వైపు ఎక్కువ ఉన్నారు, డబ్బులు ఇచ్చే విధంగా. వీళ్ళేమో అభివృద్ధి అంటున్నారు. దాంతోపాటు సంక్షేమ పథకాలు ఉంటాయి కానీ తక్కువ ఉంటాయి అంటున్నారు. తక్కువ మరి డబ్బులు రాకపోతే ఏడు చేస్తారు బాబు? ఉంటాయి మరి అంత తక్కువ ఏడు చేస్తారు. అంతర్జాతీయ విమానాశ్రయం అమరావతిలో కడుతున్నారు. 44,000 ఎకరాలు అడిగారు మళ్ళీ ఇంకోసారి. రైతులు కొంచెం అనుమానంగా ఉంది. అవును, మరి ఏమో ఏడు జరుగుతుందో చెప్పలేము. అంతవరకు మాట్లాడగలరు. బాగానే ఉందా? పర్లేదా? 11 నెలలు అవుతుంది కదా కొత్త ప్రభుత్వం వచ్చారు. పర్లేదండి, ఇప్పుడు బాగానే ఉంది నాయన. తర్వాత ఏ టైం ఇప్పుడు ఏమో బాగానే ఉంది, పర్లేదు. రాజధాని అమరావతి రావడమే బెస్ట్ అండి. ఎందుకంటే మెయిన్ మిడిల్లో మనకి విజయవాడే ఉంది కాబట్టి అమరావతి డెవలప్మెంట్ అయితే చుట్టుప్రక్కల కూడా అన్ని డెవలప్మెంట్ అవుతాయని నేను అనుకుంటున్నాను. సభకు సంబంధించి నిన్న అనేక సంక్షేమ కార్యక్రమాలు వర్చువల్గా ఏదైతే కంప్యూటర్ నుంచి ఓపెన్ చేయడం జరిగింది. సో ఇవన్నీ అంశాలు చూస్తే పవన్ కళ్యాణ్ గారిని ఒక పక్క చంద్రబాబు గారి విషయం గురించి చెప్పడం జరిగింది. సో ఎలా ఉండబోతుంది భవిష్యత్తు మీద ఎంత ఆశలు పెట్టుకోవచ్చు? మన వాళ్ళు ఆంధ్ర వాళ్ళందరూ మాట్లాడితే హైదరాబాద్ అనేసి చెన్నై అనేసి అలా వెళ్ళిపోకుండా మన దేశం మన రాష్ట్రంలోనే ఉండి అందరూ పనిచేసేటట్టు ఉండాలని నేను కోరుకుంటున్నానండి. రాష్ట్ర భవిష్యత్తు అంతా అమరావతితో ముడిపడి ఉంది. కంపెనీలు, రెండోది ఉద్యోగ కల్పన, ఇండస్ట్రియల్ సెక్టర్ రావాలి అంటే ఫస్ట్ 3 ఏళ్లలో ఒక 40% అన్నా చేస్తామంటుంది ప్రభుత్వం. నమ్మకం ఉండాలి మనకి. నమ్మకం అంటే అండి ముందు చేసి చూపిస్తేనే కొద్దిగా నమ్మకం. కనీసం ఒక 40 కాకపోయినా 20% అయినా చేసినా మనకు నమ్మకం కుదిరిద్దండి. ఎందుకంటే ఇప్పటి వరకు ముందు అలాగే చెప్పారు, అన్ని సాఫ్ట్వేర్ కంపెనీలు అన్నీ మూతపడ్డాయి మంగళగిరిలో. ఇప్పుడైనా చేస్తే మనకు అదొక నమ్మకం, చేశారు అని ఒక్క నమ్మకం చాలండి. ప్రజల్లో చాలా వచ్చిద్దని అనుకుంటున్నాను.
తర్వాత మోడీ గారు ఒక పక్క యుద్ధం జరుగుతున్నప్పటికీ ఆ విషయాన్ని పక్కన పెట్టి మరి ఈ ప్రోగ్రాం ఆకూడదు అని చెప్పి రావడం జరిగింది. పునర్శంకుస్థాపనకి ఎన్నో హామీలు ఇచ్చారు, ఎన్నో ప్రాజెక్టులు కూడా స్టార్ట్ చేయడం జరిగింది. ఎలా అనిపించింది? చాలా బాగుంది. రాష్ట్ర ప్రజలకి ఇది ఒక మంచి సువర్ణ అవకాశం. మోడీ గారు ముందు ప్రారంభించారు, మళ్ళీ ఆయన ప్రారంభించడం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు అదృష్టంగా నేను భావిస్తాను. ఈసారి ఆగదు అంటున్నారు, ఎక్కడ చూసుకున్నా కానీ సపోర్ట్ గట్టిగా ఇస్తామంటున్నారు మోడీ గారు. దాంతోపాటు పలు అభివృద్ధి పనులకు కూడా నిన్న శంకుస్థాపన జరిగింది వర్చువల్గా. ఎలా అనిపించింది? చాలా చాలా మంచిగా అనిపించిందండి. ఈ ప్రభుత్వం ఇంకా బాగా డెవలప్ చేస్తుందని మేము అందరూ ఆశిస్తున్నామండి. నిరుద్యోగులు ఉద్యోగం వస్తుందని అందరూ హ్యాపీగా ఉన్నామండి. ఇదే సంస్థకు సంబంధించి ఏదైతే కంపెనీలు కూడా నిన్న చాలా వరకు ఎంఓయూలు జరిగినాయి సార్. క్వాంటమ్ కంప్యూటర్స్ అని చెప్పి పెద్ద కంపెనీలు, ఏదైతే కంప్యూటర్లు తయారు చేసే కంపెనీ కూడా రాబోతుంది అంటున్నారు. దీంతోపాటు అనేక కంపెనీలకి ఏదైతే ఉందో మ్యూచువల్ అండర్స్టాండింగ్ చేసుకోవడం జరిగింది. ఎలా దాని మూలాన నిరుద్యోగ యువతకి పెద్ద ఎత్తున ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు కల్పిస్తాయి. ఆంధ్రప్రదేశ్ చాలా ముందుకు వెళ్తుంది. ఇప్పుడే వెంటిలేషన్ మీద ఉన్న ఆర్థిక వ్యవస్థను చాలా వరకు ముందుకు తీసుకెళ్ళడానికి ఉపయోగపడుతుందని నేను భావిస్తున్నాను. ఆయన కూడా తెలుగులో మాట్లాడడం జరిగింది, ఒక 4 పదాలు. ఎలా అనిపించింది? చాలా మంచిది. ఆయన అన్ని భాషలు వచ్చు, అందుకు తెలుగులో కూడా మాట్లాడాడు. మోడీ కనుక ఉంటే దేశాన్ని ఏం చేయలేరని లోకేష్ గారు చెప్పారు. ఎన్ని పాకిస్తాన్లు వచ్చినా ఏం పేకలేదంటున్నారు. అది కరెక్ట్. మోడీ ఉండన్నాలు భారతదేశాన్ని ఎవరు ఏమీ చేయలేదు, కాకలేదు. ఎలా ఉంది సార్ చంద్రబాబు నాయుడు గారి విజన్? రేపు రాబోయే 4 ఏళ్లలో 30% పనులు పూర్తవుతాయి, ఒక 40% వరకు తీసుకొస్తామని వాళ్ళు అంటున్నారు. మంచి పరిణామమే కదా. చంద్రబాబు నాయుడు అంటే పరిపాలనా దర్శకుడు, కానీ కొన్ని లోటుపాట్లు ఉన్నాయి, అవి సవరించుకుంటే ఇంకా ముందుకు వెళ్తాడు. రాష్ట్రంలో కొంచెం ఏదైతే ఉందో ఒక ఫోకస్గా పాజిటివ్నెస్ నింపినట్టేనా ఈ యొక్క సభతో? చాలా చాలా పాజిటివ్ ఉంది. ప్రజలందరూ కూడా హ్యాపీగా ఉన్నారు. మధ్యతరగతి నిరుద్యోగులు యువకులందరూ చాలా హ్యాపీగా ఉన్నారండి. చానాల తర్వాత 10 ఏళ్ళు నిర్విరామం తర్వాత అమరావతి పట్టాలు ఎక్కినట్టే అంటున్నారు ప్రభుత్వం. ఏదైతే మోడీ గారు ఒక పక్క యుద్ధ సన్నాహాలు జరుగుతున్నప్పటికీ కూడా కొంచెం ఆ విషయాలను పక్కన పెట్టి వచ్చి మళ్ళీ పునర్శంకుస్థాపన చేయడం జరిగింది. గాడిని పడినట్టేనంటారో హోప్స్ పెట్టుకోవచ్చు? చాలా వరకు హోప్స్ పెట్టుకోవచ్చు. ప్రాబ్లం ఉన్నది మనకేమి. ఈ 4 ఏళ్ళు కరెక్ట్గా మోడీ గారిని సపోర్ట్ చేసి చంద్రబాబు నాయుడు కరెక్ట్గా నడిస్తే కనుక మనకి మంచి రోజులు వస్తాయని అనుకుంటాం. అమరావతి కానీ ఆంధ్రాకి కానీ మొత్తానికి కూడా రావాలని మేము అందరికీ కోరుకుంటున్నాం. అది క్వాంటమ్ కంప్యూటర్స్ అనే పెద్ద సంస్థ లాంటిది కూడా ఇక్కడ కంపెనీ పెట్టడానికి సిద్ధమైంది. అనేక ఎంఓయూలు జరిగాయి. వర్చువల్గా కూడా మిగతా పథకాలకు కానివ్వండి, మిగతా సంక్షేమాలకి ఏదైతే అనుకుంటున్నారో వాటికి కూడా వర్చువల్గా ఓపెన్ చేశారంటున్నారు. ఎలా అనిపిస్తుంది? పథకాల గురించి మనం ఎప్పుడు ఇంపార్టెన్స్ ఇవ్వకూడదు సార్. మన అభివృద్ధి గురించి మనం ఎప్పుడు ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అది డెవలప్మెంట్ కావాలి మనకి. ఇప్పుడు నేను చూశాను అనుకోకుండా, మన గూగుల్లో ఏదో చూశాను, మన విశాఖపట్నానికి గూగుల్ ఉంది TCS కంపెనీగా వస్తున్నాయని విన్నాను. అలాంటివి వస్తున్నాయని మనకి విద్యార్థులకి మంచి భవిష్యత్తే కదా. మన ప్రత్యేక రాష్ట్రం హైదరాబాదు లేదు ఇంకో వెళ్ళాలని ఇబ్బందే కదా. అదే మన ఆంధ్రాలో ఉద్యోగాలు ఉన్నాయనుకోండి, మన ఇంట్లో మనకు బాగుంటుంది కదా. గత ప్రభుత్వ నాయకులు అభివృద్ధి వికేంద్రీకరణ అన్నారు, రాజధాని 3 చోట్ల అన్నారు. ఇప్పుడేమో రాజధాని ఏమో ఒకే చోట ఉంటుంది, ఖచ్చితంగా చట్టభద్రత పార్లమెంట్లో బిల్ పాస్ చేసి తీసుకొస్తామంటున్నారు. సో ఏదైతే ఉందో చంద్రబాబు నాయుడు గారు రైతులు హామీ ఇచ్చినట్టుగా జరిగితే మంచి పరిణామమేనా? ఏ ప్రభుత్వం వచ్చినా ఇంకా అమరావతి ఇక్కడే ఉంటుంది. అలా ఉంటేనే మంచిదండి. 3 రాజధానులు అంటే 3 వైపులు పరిగెట్టాలని కష్టం, ప్రజలకు ఇబ్బందే కదా. ఒక అభివృద్ధి చేయమనండి. ఒక పక్కన ఇండస్ట్రీ, ఒక పక్కన సాఫ్ట్వేర్ పరంగా కానీ, లేదా ఇంకో మన రైతు పరంగా కానీ, లేదా ఇంకో రకంగా డెవలప్ చేయమని ఎవరు వద్దన్నారు. రాయలసీమ డెవలప్ అవ్వాలి, ఉత్తర తెలంగాణ డెవలప్ అవ్వాలి, ఉత్తర ఆంధ్ర డెవలప్ అవ్వాలి, మన ఆంధ్ర డెవలప్ ఉంది. అన్ని వైపు డెవలప్మెంట్ అనేది ఉన్నారు. ఒకవైపు ఉంటే ఇది కాదు. మా హైదరాబాద్ ఒక్కసారి చేసాం, ఇదంతా ఏమైపోయింది చేసి మా ప్రత్యేక రాష్ట్రం అని మా హైదరాబాద్ అది వెళ్ళిపోయింది. ఎంతమంది మన ఆంధ్ర రాజధాని లేకుండా అయిపోయింది కదా. ఈ నుంచి 3 రాజధానులు కరెక్ట్ కాదు. అది 3 రాజధానులు ఎప్పుడు ఎవరు జనాలను యాక్సెప్ట్ చేయక ముందు ఓడిపోవడం కారణం అదే మెయిన్. భవిష్యత్తు బాగుంటుంది అంటారు. బాగుండాలని కోరుకుంటున్నాం. అనేది సంతోషంగా ఉండాలి, అందరూ బాగుండాలని కోరుకుంటున్నాం. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.